వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చాలా అద్భుతంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన కథంతా కూడా మన వేదాల్ని, మన పురాణాల్ని, అలాగే విద్య నేర్పించిన ఆ గురువుల్ని ఏ రకంగా మాయ చేశారు అనే ఒక స్టోరీ లైన్ తీసుకుని ఈ సినిమా చూపించే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తాను. రైట్, దీనికి సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు హరిహర వీరమల్లు సినిమా చూసొచ్చారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మురళీధర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ్. సో ఎలా అనిపించింది సినిమా మీకు? హరిహర వీరమల్లు సినిమా ఎలా అనిపించింది? టైటిల్ తగ్గట్టే సినిమా ఉందా? టైటిల్ కు తగ్గట్టు కానీ అంటే టైటిల్ కు తగ్గట్టుగా మూవీ ఉంది 100%. కొంచెం పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి అంటే తనకు సంబంధించినటువంటి పూర్తిగా ఎవ్రీథింగ్ ఫైన్, కానీ నాకెందుకు అంటే కొంచెం ఆ గ్రాఫిక్స్ లైట్గా అది కావచ్చును, లేదా కొంచెము అనేటువంటిది మనం చెప్పకూడదు. ఎందుకు అంటే ఆ మాత్రము అంత హైలైట్ గా తీశారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఒకటి, ఆ మూవీ పేరు ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా హరిహర అంటే తన జననం కావచ్చును, ఆ యొక్క ఆ నీటిలో లైక్ మన ఆ తొట్టెలో వెళ్ళిపోయే సందర్భంలో ఆ యొక్క గద్ద రావడము, తనను చూడడము, దాని తర్వాత అదే విధంగా ఒక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వారు తీసుకొని వెళ్ళడము, అక్కడనే భేదం వారు హర లేదా మనకు సంబంధించిన మన హరుడా అనేటువంటి విధంగా క్వశ్చన్. ఇతను హరి హర కాకుండా అమ్మవారి అంశ అని చెప్పడము. సో అక్కడ నుండి నిజంగా ఈ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మన ఔరంగజేబు గారికి సంబంధించి వారి తమ్ముడా, తన పేరేమో ఉండే మన అది ఇక్కడికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక అప్పటి వరకు ఓపికగా ఉంటాడు. ఇక్కడ నుంచి ముందు మనం బయట కోహినూరు వజ్రానికి తీసుకురావాలనే సందర్భంలో అక్కడికి వెళ్తారు కదా, ఏదో ప్రాంతంలో ఎర్రకోటకు పోవాలి. వెళ్ళే సందర్భంలో భగవంతునికి సంబంధించినటువంటి ఆ యొక్క విగ్రహాలన్నీ మన ధ్వంసం చేస్తూ వారి చేతిలో ఉండేటువంటి గిటార్ గాని అవన్నీ ఏదో అంటే లైక్ అవన్నీ పగలగొడుతూ, ఆ డ్రమ్స్ గాని అవన్నీ ఉండొద్దు అని చెప్పి డప్పులు తీసేస్తూ ఉండే సందర్భంలో అన్నిటికీ ఓర్చుకుంటూ ఆ మహిళ కడుపుతో ఉంటుంది. సో ఆమెను కూడా అంటే ఇది నిజమైన కడుప కాదా, ఏమన్నా తీసుకెళ్తున్నారా అనే విధంగా కానీ వారి ఆ చిత్రహింసలు పెట్టేటప్పుడు ఇక తన కోపం అనేటువంటిది ఇక విపరీతం అయిపోతుంది. సో ఆ సందర్భం, ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఈ మహాకాల్ అందులో హారతి ఇచ్చే సందర్భంలో మనకు ఏ విధంగా హారతి ఉంటుందో ఆ విధమైనటువంటి అంటే వారు భజన చేస్తూ ఒక బ్యాచ్ వస్తుంది అక్కడికి. అవును. ఈ ఫైటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఆ మ్యూజిక్ గానీ, ఆ సాంగ్ గానీ బా నాకు అసలు కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. ఆ మ్యూజిక్ గానీ, ఆ సాంగ్ గానీ, హరి హర ఆ మ్యూజిక్ సూపర్. అంటే అక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది. నిజంగా అక్కడ బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రెండు ఖచ్చితంగా బాగున్నాయి. అందులో కాదు, నో డౌట్. ఎంత ఒక 15-20 నిమిషాలంటే ఇప్పుడు అన్ని గంటలు ఏమాత్రం మనకు వేరే ఆలోచన రాకుండా ఒక పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. వన్ మ్యాన్ షో. కొంచెం పాపం ఖరాబ్ అయిపోయాడు అంతే. ఏది రాజకీయాల్లోకి రావడం కావచ్చును, సో ముఖంలో కళ అనేటువంటిది పోయిందని ఒక బాధ, అంతేగాని ఒకప్పుడు అంటే మొత్తం మీద ఆయనతోనన్నా కష్టపడ్డాడు, ఆయనతోనన్నా చేశాడు, సంతోషం చాలా. రైట్. అలాగే ముఖ్యంగా ఈ ఔరంగజేబు ప్రాంతాలని దోచుకోవడంతో పాటు, మన సొమ్మును దోచుకోవడంతో పాటు, ముఖ్యంగా ఆ రోజుల్లో రాసినటువంటి వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మాయం చేసిన అవి కూడా చూపించే ఇది చేశారుగా. అవును. అంటే ఏవైతే మనకు గ్రంథాలు ఉన్నాయో అవి రాసినటువంటివి ఎవరైతే అక్కడ ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భంలో వారు ఒక బ్రాహ్మణునికి సంబంధించినటువంటి వారు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏమున్నవి అని చెప్పి చెక్ చేయగా కోస్తారు. అందులో నుంచి ఒక గ్రంథాలు బయటపడతాయి. వాటిని కాలబెట్టడము అంటే అవే
సో ఇది కూడా మీరు అన్నట్టుగా ఉంది. ఉమ్, సో దానికి సంబంధించి దాని ముందు వీరిని కిడ్నాప్ చేసినప్పుడు, వీరిని పట్టుకొని వెళ్ళినప్పుడు అతను పేరేమిటి? మన 'బాహుబలిలో' కట్టప్ప పేరు ఉమ్, సత్యరాజు. సత్యరాజ్ గారు. చెప్తారు, మీరు మమ్మల్ని చంపవచ్చును, ఉమ్, మా గ్రంథాలను చంపవచ్చును. ఉమ్, కానీ ఈ గ్రంథాలను ఈ విధంగా జరుగుతుందని, ఈ గ్రంథాలకు సంబంధించి అంటే ఈ వేదాలను అందరూ ఈ బ్రాహ్మణుడు చదువుకునే విధంగా, నేర్చుకునే విధంగా ఆ యొక్క వేదాలను ప్రతి మనిషి కూడా చదివి నేర్చుకోవాలి అనే విధంగా, అంటే ఆ యొక్క మన కులానికి సంబంధించినటువంటి వారు ఉమ్, నేర్చుకుంటున్నారు అనే విధంగా చెప్తాడు అతనికి. అర్థమైంది కదా. ఒకవేళ వీరి గ్రంథాలను నాశనం చేసినప్పటికీ కూడా అందులో ఉండేటువంటి మంత్రాలు కానీ, అందులో ఉండేటువంటి శాస్త్రాలు కానీ ఒక మనిషి ఒక్కొక్క తెలుసుకుంటారు అన్నట్టు, అంటే అర్థమైపోతుంది. ఒకవేళ అది లేకున్నా వీరికైతే దానికి సంబంధించినటువంటి పరిస్థితి తెలుస్తుంది అనే విధంగా ఉంటుంది అన్నట్టుగా వారు చెప్తారు అక్కడ. ఉమ్, మీరు అన్నట్టుగా అదే ఈ గ్రంథాలను కానీ, మనుడు మాణిక్యాలను కానీ ఇవన్నీ, కానీ ఎవరు ఊహించని విధంగా ఉంది అది. నేనైతే ఊహించుకోలేదు, అంటే ఇట్లుంటుంది, ఇట్లా ఉంటుందా అని. ఉమ్, ఇప్పుడు అంతా ఔరంగజేబుకు సంబంధించినటువంటి వారు కూడా ముస్లిమే కదా. ఉమ్. ఇక్కడ శిక్షించేటువంటి వారు ఎవరు? మన వారి సొంత తమ్ముడు. ముస్లింలను కూడా శిక్షించారు ఉమ్, ఆ మూవీలో చూపించారు ఉమ్, కదా. మనకు ఇదే నేను చెప్పినటువంటి యొక్క ఫైట్ ఇంటర్వెల్ తర్వాత ముస్లింలను కూడా వారు హింసించారు. ఇక మరి అందులో ఇంకా ఏమైనా రకాలు ఉంటాయి కావచ్చు, మనకు తెలియదు. ఏందరా సరే, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సార్ ఈ సినిమాకి? రేటింగ్ అనేటువంటిది లేదు. ఎందుకు అంటే నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఫీల్ గుడ్. నిజంగా నేను ఇప్పుడున్నటువంటి విషయంలో అజ్ఞాతవాసి కానీ, ఇంకేమొచ్చేది లాస్ట్ వకీల్ సాబ్ కానీ, బ్రో, ఈ మూడింటి కంటే అసలు అజ్ఞాతవాసి బాలేదు విషయము, వకీల్ సాబ్ కానీ ఇంకా బ్రో కానీ అసలు వాటితో పోల్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎక్సలెంట్ గా ఉంది. నేను రేటింగ్ ఇయ్యను, 4.5 మాక్సిమం ఇయ్యొచ్చును. ఇయ్యొద్దు అని చెప్పిస్తున్నా అని చెప్పి అనుకో కానీ చెప్తున్నా. ఎందుకంటే చూడండి, అందరూ కథ ఉన్నది, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. కానీ నాకు అసలు మూవీ అయిపోయిందా అయ్యో అనిపించింది. అంటే ఇంటర్వెల్లో ఆ సుడిగాలి రావడము, అందులో తిరగడం, ఏం జరుగుతుంది, ఫైటింగ్ అవుతుందేమో అని నేను చూస్తున్నా. భారీ ఫైట్ ని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా. ఎక్సలెంట్ గా మీరు చెప్పారు, భారీ ఫైట్ ఇది ఏందో అబ్బా అనుకున్నా, అయిపోయింది. అయ్యో మూవీ అయిపోయిందా అనిపించింది. మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుందో ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో. కానీ అంటే ఒక మూవీ గురించి మరొక మూవీ గురించి, ఆ మూవీ ఇట్లా ఈ మూవీ ఇట్లా అనేది కాదు, కానీ ఏ మూవీ ఆ మూవీ. బాహుబలి లైక్ ఇంకేదైనా పవన్ కళ్యాణ్కు సంబంధించి ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఈ మూవీ ఉన్నది. అవును, అనేది మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిన్న ఈ టైం వరకు కూడా టికెట్ నేను బుక్ చేసుకోలేదు, నిన్న ఈ టైం వరకు కూడా. సో ఇక అది అట్లా జరిగిపోయింది. ఇవాళ మార్నింగ్ నాకు వేరే ఫ్రెండ్ ఒకరు చెప్పడం జరిగింది, ఇక వెళ్ళిపోయి చూసిన తర్వాత అబ్బా అనిపించింది. నేను ఖచ్చితంగా మ్యాక్సిమం ఫస్ట్ డే ఫస్ట్ షో 100% చూస్తా. అది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈ ఒక్క విషయం. సో ఇది ఎందుకో నాకు అంటే లాస్ట్ ఆ బ్రో మూవీ కానీ కొంచెం నాకు ఎందుకో ఇబ్బందికరంగా అనిపించినవి. ఏముంటుందో లే అనుకున్నా, కానీ చూసిన తర్వాత మాత్రము కొన్ని సీన్స్లో నీళ్లు గారిపోతున్నాయి. మా ఫ్రెండ్ నన్నే చూస్తుంటాడు. అంటే కనెక్ట్ అయిపోయింది. హరహర మహాదేవ్ అనగానే కానీ, ఈ చేతిపై టాటూ కానీ. సార్ అంటే ఒక సన్నివేశం గురించి అడుగుతాను, ఒకసారి క్లియర్ గా చెప్పండి. అంటే ఈ హరిహర వీరమల్లు ఈ టైటిల్ కి దానికి సంబంధించి కూడా చాలా ముందు ఒక రచ్చ జరిగింది సినిమా రిలీజ్ అవ్వక ముందు. ఎందుకు పెట్టారనేది కూడా సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. బహుశా చాలా మందికి తెలియకపో ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా నాకు అర్థమైంది. క్లియర్ గా అర్థం అవడం కోసం మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు సత్యరాజ్ గారికి అతను దొరికిన తర్వాత, బ్రాహ్మణుడికి దొరికిన తర్వాత వాళ్ళు అడుగుతారు అతనికి పేరేం పెట్టాలని. అదొకసారి క్లియర్ గా చెప్తారా? ఏదున్నా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి.
నేను అనేటువంటి విషయము మీరు అడిగింది ఒప్పుకుంటా. ఇప్పుడు జనరల్గా ఒక శిశువు జననము, సో ఏం పేరు పెట్టాలి అనేటువంటిది అందరూ అడుగుతారు. సో తనక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించి యొక్క అంటే జాతక శాస్త్రం కానీ వాస్తుకు సంబంధించినటువంటి దానిలో ఆ సత్యరాజు గారు దిట్ట ఆ టైంలో. సో అక్కడ మనకు చూపించారు నవగ్రహాలకు సంబంధించినటువంటి అది తను గవ్వలు వేయడము, ప్రశ్నాశాస్త్రం చూసుకున్నాడు 1-2 సార్లు. సో ఇతను ఒక ఏదో ఒక సేవకుడు లైట్ అంటే ఏదో ఒక ఏమంటారు ప్రజల కోసం ఉండే అటువంటి వ్యక్తి కనుక ఈ అడ్డబొట్ట నిలువు బొట్ట అనేటువంటిది కాకుండా అక్కడ అడ్డబొట్ట ఏంటి నిలువు బొట్ట ఏంటి అనేటువంటిది కాకుండా అంటే చెప్తున్నా కదా శివకేశవులు. ఇప్పుడు బ్రాహ్మణులు పొడుగు బొట్టు పెట్టేటువంటి వారు వైష్ణవులు. అవును. సో ఎవరి సంప్రదాయం వారిది. రెండు కాకుండా అమ్మవారి అంశ. అమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్తు తల్లి. సో తల్లికి మనం ఏం లేదు చెప్పేటువంటి పేరు కనుక ఆ విధంగా వారి ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకున్నాడు. ఈ యొక్క పార్ట్ 2లో మరణించేది కూడా తెలియదు. సో తనకు వచ్చినటువంటి ప్రశ్న అదే ఆ విధంగా కూడా ఉంటుంది. పార్ట్ 2లో పవన్ కళ్యాణ్ గారు అదేది వీరమల్లు క్యారెక్టర్ ఏదైతే ఉందో మరణించేటువంటి పరిస్థితి కూడా ఉంటది. సరే ఆ బ్రాహ్మణులు అడగడం వల్లే అతనికి హరిహర అనే పేరు పెట్టారు కదా. అంతే, హరిహర వీరమల్లు అని పేరు పెట్టారు. సో మీరు అడిగినటువంటి వీరమల్లుకు సంబంధించినటువంటి కథ ఉంది. ఔరంగజేబు ఏదైతే తను దొంగిలించినటువంటి సొమ్మును ఈ యొక్క వీరమల్లు తీసుకొని వెళ్ళడము. సో హరిహర అనేటువంటిది 2 పేర్లు కలిపి పెట్టడం జరిగింది. దాంతోనే దీనికి ఒక వైబ్రేషన్ అనేటువంటిది వచ్చింది, ఒక అలంకరణ అయిపోయింది హరిహర. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ్.